మొత్తం మీద ఖైరతాబాద్ బడా గణేశుడు మాత్రం నిమజ్జనానికి సిద్ధం అవడం జరిగింది. అక్కడ భక్తుల పూజలు అందుకుంటూ కూడా కోలాహలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? పండగ వాతావరణానికి పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి నేపథ్యంలో బడా గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు రాత్రి 9:30 గంటల వరకు సైడ్ ఉన్నటువంటి సరళన్ని కూడా కట్ చేసే కొత్త పనులు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఇక్కడికి 150 cc క్రేన్ కూడా వచ్చేందుకు వైపుకు పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. గణేష్ నిమజ్జనానికి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాచిపాడుతూ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే విధంగా ఇటు సిటీ పోలీసులు అంతా కూడా రూట్ మ్యాప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం 70,000 వరకు వినాయక విగ్రహాలు నిమజ్జనం రేపు మధ్యాహ్నం లోపల చేసేందుకు ఇటు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ముందుకైతే సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విగ్రహం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి 69 ఫీట్ల గణేష్ విగ్రహానికి సంబంధించినటువంటి అక్కడ కొనసాగుతున్న పనులకు సంబంధించిన దృశ్యాలు. ఇక్కడ ఎవరి భక్తులను ఇక్కడికి రానివ్వకుండా నిన్న సాయంత్రం మాత్రమే స్వామివారి దర్శనాన్ని కలిగించారు. తర్వాత ట్రైన్ ద్వారా విగ్రహాన్ని తరలించేందుకు అడ్డుగా ఉన్నటువంటి కర్రల తొలగింపు పనులు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్ లో కూడా చూడొచ్చు. వినాయక విగ్రహం 69 ఫీట్లు 40 టన్నుల బరువు ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ 70 సంవత్సరాలుగా కూడా పెడుతూ వస్తా ఉన్నారు. ప్రస్తుతం 69 ఫీట్లు ఉన్న విగ్రహానికి సంబంధించి సైడ్ లో ఉన్నటువంటి కర్రలను తొలగించిన అనంతరం కూడా 150 cc క్రేన్ ద్వారా ప్రత్యేక తస్కర్ వాహనం పైకి ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి 2 గంటల తర్వాత షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో ఈ విగ్రహానికి సంబంధించి కింద ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్ కు తస్కర్ వాహనటువంటి ఐరన్ రాడ్లతో వెల్డింగ్ విగ్రహానికి డిస్టర్బ్ జరగకుండా ప్రత్యేక రూట్ లో లకడీ కప్పు మీదుగా ట్యాంక్ బండ్ వైపు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విగ్రహం 2 వైపులా కూడా హైదరాబాద్ గ్రామ దేవతతో పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి ఉత్సవమూర్తుల విగ్రహం చేశారు. ప్రస్తుతం వైపుకు పనులు కొనసాగుతున్నట్టు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ విగ్రహం సమీప ప్రాంతానికి భక్తులు కూడా ఆలోచన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా ఆనందం ఇక్కడ ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తం హైదరాబాద్ రేపు మధ్యాహ్నం కొనసాగినటువంటి సంబంధించి 30,000 మంది పోలీసులు వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ గ్రామీణ మహోత్సవాన్ని కూడా కొనసాగిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగే విధంగా నిర్వహిస్తున్నందుకు పోలీస్ యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ముందు జరిగేటువంటి గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఒక వ్యక్తి అయితే బడా గణేష్ నిమజ్జనానికి భక్తుల కోలాహలంతో పాటుగా తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా నిమజ్జన సమయంలో మాత్రం మరింత ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అన్ని శాఖల్ని సమన్వయం చేస్తూ ఎలా కోఆర్డినేట్ చేయడం జరిగింది పోలీసులని, అదేవిధంగా రెవెన్యూ, ఫైర్, హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి? ఎస్బీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హుస్సేన్ సాగర్ లో కూడా 132 ఫిక్సింగ్ ట్రైన్లతో పాటు 259 లేబర్ ట్రైన్స్ కూడా ఇక్కడ నిమజ్జనానికి వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎల్బీ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు కొనసాగుతుంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ వైపు ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిర్మించేందుకు అధికార సమాచారం అయితే అయిందని చెప్పొచ్చు. మరొక ట్యాంక్ బండ్ దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 400 క్రేన్లను పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి అయితే వినియోగిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి 9,000 మంది పోలీసులతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి 20,000 మంది పోలీసులు గణేష్ నిమజ్జనానికి అయితే వాడుతూ ఉన్నారు. గణేష్ వద్ద వచ్చినటువంటి ప్రత్యేకంగా తస్కర్ వాహనాన్ని మనం చూస్తున్నాం. ఈ వాహనం 69 ఫీట్ల ఉన్నటువంటి విశ్వశాంతి గణపతి విగ్రహాన్ని కూడా ఎక్కించి తెల్లవారుజామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి 4వ నెంబర్ ట్రైన్ వద్ద నిమజ్జనం చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక మొత్తం పూర్తి స్థాయిలో హైదరాబాద్ కి సంబంధించిన రేపు మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయి నిమజ్జనం అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అది విగ్రహమైనటువంటి 69 ఫీట్ల మహా విశ్వశాంతి గణపతి విగ్రహాన్ని నిమజ్జనాన్ని చేసేందుకు అయితే ప్రత్యేకంగా పనిచేస్తున్న ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ని తీసుకువెళ్లడం దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు ఈ వ్యవధి ఎంతైతే ఉందో ప్లేస్ తక్కువగా ఉన్నప్పటికీ సమయం ఎక్కువ పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు నిమజ్జనాన్ని ఏ టైం కల్లా పూర్తి చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి? ముఖ్యంగా ఖైరతాబాద్ సంబంధించి
తెల్లవారుజామున 4:30 గంటలకు వెనకాల కనిపించేటువంటి గణేష్ విగ్రహానికి ఒక ట్రక్కర్ వాహనానికి ఎక్కించి 4:30 గంటలకు వెళ్లి పనులు పూర్తి చేసినట్టు 4 గంటలకు ఇక్కడి నుంచి లతిరికపూర్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు తరలించేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం పడుతుందైతే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం డిపార్ట్మెంట్ అన్నిటి కూడా పరిస్థితి ప్రస్తుతం మనం వెనకాల పనులు కూడా చూడొచ్చు. భక్తులు ఇక్కడికి చేస్తున్నారు. ట్రైన్ గతంలో వినాయక విగ్రహం కర్ర తొలగిస్తున్నారు. ఈ పని తర్వాత ప్రాంతంలో టస్కర్ విగ్రహాన్ని ఎట్టించి ఈ గణేష్ మొత్తం కూడా పూర్తి చేసే అవకాశం. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.